ఇది రామాపురం. ఈ ఊర్లో ఆడవాళ్లు అందరూ చిన్న అవకాశం దొరికితే గొడవలు పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. మగవాళ్లందరూ వాళ్ల గొడవలు తట్టుకోలేక తప్పించుకొని తిప్పలు పడుతూ ఉంటారు. ఈ ఊర్లో ఉన్న సీతమ్మ అందరికన్నా ముందు లేచే మహిళ. లేచిన వెంటనే ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా వాకిలి ముందు ముగ్గు వేయడం మొదలుపెట్టింది. అక్కా, నీ ముగ్గు మా వాకిల్ లోపలికొచ్చింది చూసావా? ఏది? నాకేమీ కనపట్టంలేదు. ఏంటి కనపట్టంలేదా? ఇదిగో ఈ చుక్క చూడు, ఇది మీ రాయి దాటి వెళ్ళింది. ఏ రాయి? నీ రాయి ఏదో నీకు తెలీదు. ఎక్కడ్నుంచో తీసుకొచ్చి పెట్టావు. ఏంటి? ఆ రాయి 20 ఏళ్ల నుండి అక్కడే ఉంది. 20 ఏళ్ల నుండా? మన ఇళ్ళకి 20 ఏళ్లే ఉన్నాయి. నువ్వు పుట్టకముందే ఆ రాయి అక్కడ పెట్టావా? నా అర్థం అది కాదు, మా అత్తగారు పెట్టారు. మీ అత్తగారా? ఆవిడ ఎప్పుడూ నా పక్కలో పండుకుని నాతోనే ఉండేవారు. ఆ రాయి ఎప్పుడు పెట్టారు? ముగ్గు గొడవ నుండి అత్తగారు వరకు వెళ్ళిపోయింది. ఇదే పల్లెటూరు స్పెషల్. ఒక గొడవ మొదలైతే 10 గొడవలు వస్తాయి. ఇంట్లో మంచం మీద రామయ్య గురక పెడుతూ నిద్రపోతున్నాడు. బయట శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అమ్మో, మళ్ళీ మొదలైంది. ఈరోజు ఇంకా తెల్లవారు కూడా లేదు. భగవంతుడా! రామయ్య లేచి బయటికి వచ్చి చూశాడు. ఇద్దరూ వాదిస్తున్నారు. ఏమైందమ్మా? చూడు, నువ్వే చెప్పు. నీకు కనిపిస్తోందా ఆ ముగ్గు మన సరిహద్దు దాటిందా? అది ముగ్గు. చెప్పండి బావగారు, దాటిందా లేదా? లేదు, దాటలేదు. అదే కదా, చూడండి మరి. అదేంటి? చూడండి సరిగ్గా. ఇదిగో ఈ చుక్క దాటింది. అవునవును, ఉంది. దాటింది. కొంచెం దాటింది. ఏంటి దాటిందా? ఎక్కడ దాటింది చూపెట్టు. నువ్వు నా పక్కనుండాలి కదా, ఆమె పక్కన మాట్లాడుతున్నావేంటి? అవునవును, లేదు, దాటలేదు. అదేంటి బావగారు, కనిపిస్తోందా మీకు? మీరే కదా ఇందాక దాటింది అన్నారు. అయ్యో రామా, ఏం చెప్పినా తప్పే. ఎడమ చెప్పినా కుడి తప్పే. కుడి చెప్పినా ఎడమ తప్పే. నేను అమ్మ పిలుస్తోంది, వెళ్తాను. రామయ్య తెలివిగా అక్కడ్నుంచి జారుకున్నాడు. పొద్దున 9 గంటలు. ఊరి బావి దగ్గర పార్వతి, సరళ, కమలమ్మ ముగ్గురూ బట్టలు ఉతుకుతున్నారు. సంతోషంగా, శాంతిగా. ఒక 2 నిమిషాలు మాత్రమే. పార్వతీ, కొంచెం అటు జరుగు. నాక్కూడా కొంచెం చోటివ్వు. ఇది నా చోటు, నేను ముందొచ్చాను. అయినా నేను ముందొచ్చాను. నేను మొదట కూర్చున్నానక్కడ. నువ్వు ముందొచ్చావా? నువ్వా రాయి మీద కూర్చున్నావు? ఇది నా రాయి. నీరాయా? రాయికి పేరు రాసావా? అయినా ఇద్దరూ వినండి. మీ చీరల నీళ్లు నా బట్టల మీద పడుతున్నాయి. నా చీర నీళ్ళా? నీ బట్టలే నా వైపొస్తున్నాయి. సరళా, ఇది విను. పార్వతి చాలా సెల్ఫిష్. గత సంక్రాంతికి నా మిఠాయి కూడా తినేసింది. ఏంటి, నేను తిన్నానా? నువ్వే నాకిచ్చావు కదా. నేనిచ్చానా? నా టిన్లో నుండి నువ్వు తీసుకున్నావు. ఇది బట్టల గొడవ నుండి మిఠాయికి వెళ్ళింది. ఇప్పుడింకెన్ని గొడవలకి వెళ్తుందో. మిత్రమా, ఆగు ఆగు. ఏమైంది మిత్రమా? మనవాళ్లు బావి దగ్గర గొడవ పెట్టుకుంటున్నారు. అవును, మా ఆవిడ కూడా అక్కడే ఉన్నట్టుందే. రారా, అక్కడ కూర్చుందాం, తర్వాత వెళ్దాం. కాని పొలం పనుందిరా, మనం బావిదారినిచే వెళ్ళాలి. పొలం పనాగినా పర్వాలేదురా, ఆడవాళ్ల గొడవలో చిక్కుకుంటే ఆగదు.
సరే పదండి, చెట్టు కింద కూర్చుందాం. వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఇక్కడే ఉందాం. పొలం పని ఉన్న రైతులు చెట్టు కింద కూర్చున్నారు. ఎందుకంటే ఆడవాళ్ల గొడవ అనేది మన దేశంలో అన్నిటికన్నా శక్తివంతమైన అడ్డంకి. దానిని దాటగలిగిన మగవాడు ఇంకా పుట్టలేదు. ఉదయం 11 గంటలు. ఊరి కిరాణా దుకాణం దగ్గర కూర్చున్న ముసలాళ్ళు వీళ్ళు ఊర్లో జరిగేవన్నీ చెప్పుకుంటూ కూర్చున్నారు. ఒరే రంగయ్య, ఈరోజు ఎవరెవరు గొడవ పెట్టుకున్నారా? అయ్యా, తెల్లవారుజామున సీతమ్మ లక్ష్మి ముగ్గులు గొడవ, 9 గంటలకి పార్వతీ సరళ కమలమ్మ బావి గొడవ, 11కి మీరొచ్చారు. ఇంకేమైనా వినాలనా అయ్యా? మీ ఊరు బాగుంది. మా ఊళ్ళో అయితే ఇంత వినోదం ఉండదు. అరే, సీతమ్మ గొడవ ఏమైంది? రామయ్య అమ్మ పిలుస్తోందని చెప్పి తెలివిగా వెళ్ళిపోయాడయ్యా. రామయ్య వాళ్ళ అమ్మ ఎప్పుడో పోయింది కదరా? అవునయ్యా, కాని గొడవ నుండి తప్పించుకోవాలంటే పోయినోళ్లు కూడా పిలిచినట్టు నటించాలి కదా మరి. మా రోజుల్లో అయితే మేము ఎదురుగా నిలబడి మాట్లాడేవాళ్లం. మీ ఆవిడ ఎక్కడుందిప్పుడు? ఇంట్లో ఉంది. మరి మీరిక్కడ కూర్చున్నారెందుకు? ఆవిడ అడిగింది ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపో అని. మధ్యాహ్నం భోజన సమయం. ఇది కూడా ఒక యుద్ధభూమే. ఇక్కడ రామయ్యగారు మహా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క తప్పుమాట చెప్పినా మళ్లీ రాత్రి వరకు నరకమే. ఉప్పు తక్కువైంది, కాని చెప్పను. చెప్పాననుకో మళ్ళీ గొడవే. మరి నాలుక బాగాలేదు అని చెప్తే అదీ గొడవే. వంట బాగుందని చెప్తే అది అబద్ధమవుతుంది. ఏం చెప్తే గొడవరాదు, ఏం చెప్తే గొడవరాదు. సీతా, ఈ కూర ఏమైంది? మా అమ్మ చేసిన కూర గుర్తొచ్చింది. ఏంటి, నా కూర కంటే మీ అమ్మ కూర బావుందా? లేదు లేదు, అమ్మ ఇలాంటి కూరే చేసేది. అంటే నువ్వు అమ్మలాంటి దానివి అని, అమ్మలాగే చేస్తావని చెప్పాను. అలా చెప్పు మరి. బతికిపోయాన్రా దేవుడా. ఏంట్రా పెరట్లో తింటున్నావు? మా ఆవిడ వండింది చేదుగా ఉంది. చెప్పాను, అయిపోయింది గొడవ. ఇప్పుడు అందుకే ఇక్కడ తింటున్నాను. కానీ ఇక్కడ ఎండ కాస్తోంది కదా. ఎండ తగిలినా పర్వాలేదురా, మా ఆవిడ మాటలు తగిలితే చాలా వేడిగా ఉంటాయి. సాయంత్రమైంది. ముగ్గుల గొడవ పెద్దదైంది. అది ఇప్పుడు ఊరి పంచాయతీకి వచ్చింది. పెద్ద వేప చెట్టు కింద అందరూ చేరారు. సీతమ్మా, నీ మాట చెప్పు. పెద్దయ్యా, తెల్లవారుజామున 4 గంటలకి నేను ముగ్గు వేశాను. మా వాకిలి వరకే వేశాను. పక్కింటి లక్ష్మి వచ్చి నా రాయి దాటావు అని గొడవ పెట్టింది. పెద్దయ్యా, ఇది అబద్ధం. ఆ చుక్కమ్మ రాయి దాటి వెళ్ళింది. ఏ రాయి? ఆ రాయి నీది అని ఎవరు చెప్పారు? మా అత్తగారు చెప్పారు. మీ అత్తగారు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేవారు. నీకెప్పుడు చెప్పారు? కాదు, మా ఇంట్లోనే ఉండేవారు. కాదు, మా ఇంట్లోనే ఉండేవారు. మా ఇంట్లోనే. మా ఇంట్లోనే. ఆగండి ఆగండి, అత్తగారు ఎక్కడుండేవారో తర్వాత చూద్దాం. ముందు ముగ్గు విషయం చెప్పండి. రామయ్య, నువ్వు చెప్పు, ముగ్గు దాటిందా లేదా? అది పెద్దయ్యా, అది అదేంటో చెప్పు త్వరగా. అది రాత్రి చీకట్లో నేను సరిగ్గా చూడలేదు. నాకు కళ్ళు సరిగ్గా కనపడవు. నిన్న పొలంలో అన్ని పురుగులు చూసావు కదరా. అవి పెద్ద పురుగుల్లేరా, నీకు తెలీదు. సరే సరే, నేను తీర్పు చెప్తాను. రేపటి నుంచి ముగ్గులు 2 ఇళ్ల మధ్య సరిగ్గా మధ్యలో వెయ్యాలి. రేపటి నుండి ఒక రంగుతో చుక్క పెట్టాలి.
ఇది మా సరిహద్దు అని ఇద్దరూ ఒప్పుకోండి. సరే పెద్దయ్యా. సరే పెద్దయ్యా. మంచిది, అలాగే ఉండండి. కాని పెద్దయ్యా, మళ్ళీ ఏమైంది? ఆ చుక్క ఏ రంగులో పెట్టాలి? ఎర్రగా పెట్టాలి. ఎర్రగా వద్దు, నీలంగా పెట్టాలి. నీలం రంగు నాది. కాదు, నా రంగు. అయ్యో భగవంతుడా, ముగ్గురు గొడవ తీర్చాను, ఇప్పుడు రంగు గొడవ. పంచాయితీ ముగిసింది, కాని గొడవ మాత్రం ముగియలేదు. రాత్రి 9 గంటలు. మగవాళ్ళు చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటున్నారు. ఒరే, ఈరోజు చాలా విషయాలు నేర్చుకుందాం. ఏం నేర్చుకున్నావురా? ఆడవాళ్ల గొడవలో మగవాళ్లు మాట్లాడకూడదు అని. వాళ్ళ గొడవలో మనం మాట్లాడినా తప్పు, మాట్లాడకపోయినా తప్పు. పెద్దయ్య కూడా చివరికి తిప్పలు పడ్డాడు చూశావా? అవునురా, పెద్దయ్య అయినా చిన్నయ్య అయినా ఆడవాళ్ల గొడవలో ఎవ్వరూ గెలవరు. మరి గెలిచేదెవర్రా? గొడవే గెలుస్తుందిరా. అది ఒకరోజు ఆగి మళ్ళీ రేపొస్తుంది. సరేరా, ఇక వెళ్తాను. సీతమ్మ పిలుస్తోంది. పిలుస్తుందా? నీకెలా తెలుసు? పిలవలేదే. పిలవకపోయినా వెళ్ళాలి, లేకపోతే రేపు మరో పంచాయితీ ఉంటుంది. రాత్రి 12 గంటలు. రామాపురం నిద్రపోయింది. రేపటి గొడవకి సిద్ధంగా